తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి. కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలో కలుస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుప్పావై వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పెట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి. కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా నాన్న. కర్కాటక రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా కంటే ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం చక్కగా మేనిఫెస్ట్ చేస్తాం కదా, మామూలుగా మనం హ్యాపీగా ఉంటాం, చాలా బ్రహ్మాండంగా ఉంటాం అనేది. ఆ విధంగా ఈ మాసం వీళ్ళు చేసుకుంటూ ఉంటే అన్ని ఉత్తమమైన మార్గాలు వస్తాయి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ విషయంలో బాగుంటుంది అని చెప్పేదానికంటే కూడా కర్కాటక రాశిలోనే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు. అక్కడ కుజుడు అక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే నీచ స్థితి అనమాట, అంటే బలహీన పడతాడు. సో ఎప్పుడైతే ఈ బలహీనత పడడం వల్ల ఈ కుజుడు ఖచ్చితంగా వీళ్ళకి పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పని చేస్తాం, ఆ పని చేస్తాం కదా, ఎక్కడైనా ఇంట్లో చిన్న పిల్లకు కూడా ఏదో ఒక అనీజీగా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఎందుకు వీళ్ళు ఎందుకు ఏడు పాపట్లేదు తల్లిదండ్రులకు అర్థం కాదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అనుకుంటారు. అలాగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక్క ఉద్యోగ విషయం, వ్యాపార విషయమే కాకుండా వాళ్ళ శారీరకంగానే కష్టం ఉంటుంది ఈ మాసం అంతా. సో మేనిఫెస్ట్ ఎందుకు చేసుకోవాలని చెప్పామంటే, అంత హ్యాపీగా ఉంటుంది, ప్రతిదీ బాగుంటుంది, గొప్పగా బాగుంటుంది అనుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ఉత్తమ మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి కుజుడు కర్కాటక రాశిలో ఉంటాము, తర్వాత వీళ్ళకి రవి బుధులు ఇద్దరు అంత అనుకూలంగా లేరు. వృశ్చిక రాశిలో అంత అనుకూలంగా వీళ్ళకి ఏవి అదే ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ అనుకూలత ఉండదు. తోటి ఉద్యోగులతో ఒక రకమైన ఇబ్బందులు, గొడవలు, ఏవి మాట్లాడిన వాళ్ళు కూడా కోపం వస్తుంది, మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఎవరితోటి మాట్లాడరండి వీళ్ళు, అయినా సరే వీళ్ళు ఎందుకు వాళ్ళు మాట్లాడి గొడవ పెట్టుకున్నారు ఈయన అనుకుంటే అది కర్కాటక రాశిలో ఉన్న కుజుడు ఉన్న ప్రభావం. తర్వాత వృశ్చిక రాశిలో ఉన్న రవి బుధులు తెలియకుండా ఆవేశాన్ని తెప్పిస్తారు, తెలియకుండా మాటలు నోరు జారీగా చేస్తుంటారు. అది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎంత వరకు మౌనంగా ఉంటారే అంత అనుకూలంగా ఉంటుంది. అంటే 10th హౌస్ చూస్తున్న గురువు నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి? అంటే 10th హౌస్ గురువు కంటే ఇక్కడ మనకి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే శుభగ్రహాల కంటే పాపగ్రహాలు ఎక్కువ ఆధిపత్యం ఉంటుందో వాటి ఫలితాలే ఉంటాయి. ఇప్పుడు ఒక గురువు ఒక్కడే వీళ్ళకి దశమస్థానాన్ని లాభస్థానంలో గురువు వక్రించి దశమస్థానాన్ని చూస్తున్నారు. మెయిన్ వీళ్ళకి ఉన్నది అష్టమ శని, లగ్నంలో కుజుడు. సో ఈ 2 పాపగ్రహాలు. తర్వాత మీనంలో రాహు, తర్వాత తృతీయ స్థానంలో కేతు. సో ఇవన్నీ ఏంటంటే ఈ పాప ఆధిపత్యం ఉంటుంది. అంటే ఆధిపత్యం ఎక్కువగా వీళ్ళది ఉంది రాజ్యం. ఇప్పుడు ఎక్కువ రాక్షసులు పరిపాలన చేసినప్పుడు ఒక మంచివాడు వెళ్ళి నేను చేయగలనండి అంటే ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు? ఒక మూలం కూర్చోమని చెప్తారు. అంటే ఒక మూలను కూర్చొని జపం చేయడం తప్ప మనం ఏం చేయలేం. సో అందుకని ఈ మాసం వీళ్ళంతా ఏంటంటే వచ్చేది మార్గశిర మాసం, ధనుర్మాసం. ఈ మాసంలో చక్కగా హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటూ భగవంతుడు సన్నిధానంలో ఎక్కువ గడుపుతూ బయటికి వెళ్ళే వాళ్ళు, ఉద్యోగాలు వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం
బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుడికి వెళ్ళి దేవాలయంలో కాసేపు ప్రదక్షిణాలు చేసి కాస్త అర్చన చేయించుకొని వెళ్తూ ఉంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. అంటే ఇన్ని గ్రహాల అనుకూలత పొందాలి అని అంటే అసలు ఏ దేవుడిని ఆరాధించాలి? ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు గణపతిని ఆరాధించుకోవాలి. ఎందుకంటే గణపతి విఘ్నాటంకాలకి ఏ విఘ్నాలు రాకుండా మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి గణపతికి ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడము, మరీ బాగా ఇబ్బందిగా ఉంది ఇంట్లో అంటే ఒక లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడము, గణపతికి లడ్డూలు చేసి నైవేద్యం పెట్టడం. వీళ్ళ చేతితో చేయగలిగితే లడ్డూలు ఇంకా మంచిది, లేకపోతే లడ్డూలు తీసుకుని నైవేద్యం పెట్టి అది పంచడం. ఇది గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకుంటాం. గురువారం పూట చక్కగా దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కానీ, శ్రీపాద వల్లభుల స్వామి ఆలయాలను కానీ, షిరిడి సాయిబాబా ఆలయాలు కానీ, సత్య సాయిబాబా కానీ ఏదో ఒక సత్సంగంలో ఉండడం, పూజ చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే ఈ మాసం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. లేకపోతే కాస్తంత ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని అంటే ఇక చెప్పక్కలేదు. కొన్ని బైకులు నడిపే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు, కాస్త యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కుజుడు కారకత్వమే కాదు, అష్టమ శని కాస్తంత ఇబ్బందులు పెట్టి కష్టాలు పడతాయి. మామూలుగా మనం బయట మన తప్పు లేకపోయినా మనం ఎవరో వచ్చి మన గుద్ద వాళ్ళని అడిగాం అనుకో, ఏంటమ్మా ఇలాగ చేశారు, వాళ్ళు రివర్స్లో కొడతారు వెళ్ళి. అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి అన్నమాట. సో అంటే ఏ పని మన తల వంచుకొని వెళ్ళినా సరే పిలిచి మనతో గొడవ పడుతుంటారు మనుషులు. గణపతి ఆరాధన కానీ, దత్తాత్రేయ స్వామి కానీ పూజ చేసుకున్నారు అనుకోండి, ఈ మాసం వీళ్ళకి అంత అనుకూలంగా వెళ్ళిపోతుంది. అలాంటి గొడవల జోలికి వెళ్ళకుండా, అలాంటి సిచ్యువేషన్స్ ప్లేస్లోకి వీళ్ళు వెళ్ళకుండా ఉంటారు. అది వీళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాసం అంతా వీళ్ళు చక్కగా మేనిఫెస్ట్ చేసుకోవడం, హ్యాపీగా మాకు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతిరోజు అనుకోవడం, ఇది వీళ్ళు చేయాల్సిన పరిహారం. అమ్మ, డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, దైవాన్ని ఆరాధించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.